ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా జగన్ సోషల్ మీడియా వదిలిపెట్టడం లేదు. రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలకు, విద్యార్థులకు విలువలు బోధిస్తూ మంచి మార్గంలో నడిపించేందుకు జీవితాంతం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తిపై కూడా బురద జల్లుతోంది. వివరాల్లోకి వెళితే విజయవాడలో విద్యార్థుల కోసం నిర్వహించిన విలువల విద్యా సదస్సులో చాగంటి గారు కుటుంబ విలువల గురించి, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి చెప్పారు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రం కోసం పడుతున్న కష్టాన్ని వివరించారు. అసలు ఎక్కడా రాజకీయాల ప్రస్తావనే రాలేదు. చాగంటి గారు కొన్ని దశాబ్దాల నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నా ఏనాడు ఒక్క ప్రసంగంలో కూడా రాజకీయ ప్రస్తావనే రాదు. కానీ ఇక్కడ వైసీపీ సైకోలు తమ జగన్నే తిడుతున్నారంటూ రంగంలోకి దిగారు. ఎందుకంటే తల్లికి చెప్పలేని పనిని ఎవరూ చేయకూడదని, తల్లి అడిగినప్పుడు చేసిన పనిని చెప్పలేకపోతే మీరు తప్పు చేస్తున్నట్టే అని గుర్తుంచుకోవాలని చాగంటి గారు ఆ సదస్సులో విద్యార్థులకు హితవు పలికారు. తల్లిదండ్రులను గౌరవించలేని వారి నుంచి మనం ఎటువంటి విలువలను ఆశించలేమన్నారు. తల్లిని గౌరవించటం అనేది మన సంస్కృతిలో ఒక భాగమని చెప్పారు. అంతేకాని చాగంటి గారు జగన్ గురించి చెప్పలేదు. తల్లిని, చెల్లిని గోడకేసి కొట్టడం, ఆస్తులు లాక్కొని వారిని ఇంటి నుంచి గెంటేయడం, కోర్టుకు లాగిన విషయం కూడా చెప్పలేదు. అయితే వైసీపీ వారు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా అవన్నీ తమ జగన్ గురించే చెప్పారంటూ ఆయనపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, మరో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి వ్యక్తిత్వాన్ని కూడా గతంలో తీవ్రంగా హననం చేసింది జగన్ సోషల్ మీడియా. ఆయన ఒక కామాంధుడంటూ వార్తలు రాసి ప్రచారం చేసింది. గతంలో రజనీకాంత్ చంద్రబాబును పొగిడారని ఆయనపై వైసీపీ మూక విరుచుకుపడింది. కొడాలి నాని లాంటి వారు నోటికొచ్చినట్లు మాట్లాడారు. అధికారం పోయినా తీరు మార్చుకొని వైసీపీ మూక ఇప్పుడు చాగంటి గారిని టార్గెట్ చేస్తున్నారు. పైసా ఆశించకుండా సమాజంలో మంచిని పెంచేందుకు ప్రయత్నిస్తున్న గొప్ప వ్యక్తిని మనం గౌరవించుకోవాలి. కనీసం అది కూడా చేయలేని వైసీపీ మూకను, ఆ మూకను పెంచి పోషిస్తున్న జగన్ లాంటి వారిని ఏం చేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.